వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో లేదా ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కనుక మీరు ఓన్గా చదవాలి అనుకుంటున్నారో మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయగానే మీకు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఫ్రెషెస్ నా వెబ్సైట్ వస్తుంది. ఫ్రెషెస్ నా వెబ్సైట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. ఎవరికైతే రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటున్నారో మీరు మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకి ఎలాంటి వేకెన్సీస్ ఉన్నాయి, పోస్ట్ ఏంటి అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలాంగ్ విత్ ఈ పోస్ట్కి పే స్కేల్ ఎంత ఉంటుంది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో పవర్ గ్రిడ్ ఏంటి? పవర్ గ్రిడ్ అనేది ఒక సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూటిలిటీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్లో మనకి రిక్రూట్మెంట్ అనేది డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ పోస్ట్కి సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ 2 అండ్ రాయగఢ్కి రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఈ పోస్ట్కి డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోస్ట్కి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 35 వేకెన్సీస్ ఉన్నాయి, రైట్. సో ఈ 35 వేకెన్సీస్లో యూఆర్ కేటగిరీకి అయితే 16 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 3, ఓబీసీ అయితే 9 వేకెన్సీస్, ఎస్టీ అయితే 6, ఎస్టీకి 1 అండ్ పీడబ్ల్యూడీకి అయితే 2 అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 5 వేకెన్సీస్. సో ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చారంటే ఎవరైతే ఓహెచ్, ఓఎల్, హెచ్హెచ్ ఈ కేటగిరీలో ఉన్న క్యాండిడేట్స్ అయితేనే పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అండ్ జాబ్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సో డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్కి క్యాండిడేట్కి ఫుల్ టైమ్ 3 years డిప్లొమా ఇన్ టెక్నికల్ బోర్డ్ ఇన్స్టిట్యూట్ విత్ అలాంగ్ విత్ 70% ఆఫ్ మార్క్స్ మాత్రం ఉండాలి. అండ్ అది జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి. అదే ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కనుక ఉంటే పాస్ మార్క్స్ అనేది వెయిటేజ్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో మీరు ఎట్లాంటి ఫీల్డ్స్ నుంచి ఎలిజిబుల్ అవుతారు అంటే ఎవరైతే ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, పవర్ సిస్టమ్స్, ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సో ఈ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి కనుక మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే అలాంగ్ విత్ 70% ఆఫ్ మార్క్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. నా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎవరైతే యూఆర్ కేటగిరీ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళకి 27 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 30 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 32 years ఇచ్చారు. రిలాక్సేషన్ అండ్ కన్సెషన్ డీటెయిల్స్ చూద్దాం. ఓబీసీ ఎన్సీఎల్కి అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఈడబ్ల్యూఎస్కి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years మిలిటరీ సర్వీస్ నుంచి దాంతోపాటు 3 years డిడక్షన్ టైం పీరియడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫర్ ఓబీసీ అయితే 6 years, ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ అయితే 8 years, పీడబ్ల్యూడీ అయితే 10, పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 years అండ్ పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ కనుక అయితే మీకు 15 years ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ వచ్చేసి జనరల్కి అయితే 70% మెన్షన్ చేశారు అండ్ రిమైనింగ్ కేటగిరీకి అయితే పాస్ పర్సంటేజ్ కన్సిడర్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అయితే జనరల్ కేటగిరీకి ఎగ్జామ్షన్ అనేది ఏం లేదు అండ్ రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజ్ అనేది ఎగ్జామ్టెడ్. సో నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ అనేది రిటన్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ రిటన్ టెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. రిటన్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంది. ఇది 2 hours కండక్ట్ చేస్తారు అండ్ ఈ దాంట్లో మనకి 2 parts ఉంటాయి ఈ టెస్ట్లో. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్ బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు విత్ 120 questions అండ్ పార్ట్ 2 వచ్చేసి ఆప్టిట్యూడ్ టెస్ట్ విచ్ ఇస్ ఆఫ్ 50 questions. సో ఈ 50 questions మనకి ఏ టాపిక్స్ మీద ఉంటుంది అంటే వొకాబులరీ, వర్బల్ కాంప్రిహెన్షన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ఎబిలిటీ టు డిటర్మైన్ ద డేటా సఫిషియన్సీ, ఇంటర్ప్రిటేషన్, గ్రాఫ్స్, చార్ట్స్, టేబుల్స్, న్యూమరికల్ ఎబిలిటీ ఎక్సెట్రా. సో ఇలాంటి టాపిక్స్ మీద మీకు పార్ట్ 2 యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అన్ని ఏదైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో అన్నిటికీ 1 mark అనేది ఇస్తారు అండ్ రాంగ్ ఆన్సర్స్కి
1/4 ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ ద క్వాలిఫైయింగ్ క్రైటీరియా రిటర్న్ టెస్ట్ కి అయితే వేకెన్సీ రిజర్వేషన్ చూద్దాం. అండ్ డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ కి అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ కి అయితే 40% ఆఫ్ మార్క్స్ కనుక వస్తే పార్ట్ 2 అండ్ పార్ట్ 1 రెండు సపరేట్ గా మీకు అట్లీస్ట్ 30 to 40% వస్తే మీరు క్వాలిఫైడ్. అండ్ రిజర్వేషన్ కేటగిరీస్ అయితే మినిమం క్వాలిఫైయింగ్ 30 మార్క్స్ అనేది ఉండాలి. అండ్ ఈచ్ పార్ట్ లో వచ్చేసి అయితే మీకు అట్లీస్ట్ 25% కనుక ఉంటే క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో అది మీరు ఇంగ్లీష్ అన్న తీసుకోవచ్చు, హిందీ అన్న తీసుకోవచ్చు. సో ఇట్ ఈస్ బైలింగ్వల్. అండ్ ఆప్షన్ అనేది క్యాండిడేట్స్ కి ఇచ్చారు. ఆఫర్ అపాయింట్మెంట్ అనేది ఎవరైతే మెరిట్ బేస్ మీద ఉంటారో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్సే నెక్స్ట్ అపాయింట్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆఫ్టర్ దాట్ టెస్ట్ సెంటర్స్, అసలు ఈ టెస్ట్ సెంటర్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే బెంగళూరు, చెన్నై, మదురై అండ్ కోచి. సో ఈ స్టేట్స్లోనే, ఈ ప్లేసెస్లోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. హెల్త్ స్టాండర్డ్స్, ఎవరైతే క్యాండిడేట్స్ని అపాయింట్ చేస్తారో మీరు ఫిజికల్లీ అండ్ మెంటలీ ఫిట్గా ఉండాలి. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్కి ప్రకారంగా అన్ని నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ మీరు సక్సెస్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ కాంపన్సేషన్ అండ్ పే స్కేల్ డీటెయిల్స్. స్టైఫండ్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సో ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 year ఉంటుంది. ఈ 1 year మొత్తాన స్టైఫండ్ వచ్చేసి 27,500 అనేది క్యాండిడేట్స్ కి ఇస్తారు పర్ మంత్. అండ్ డెసిగ్నేషన్ అండ్ లెవెల్ బట్టి ఒకవేళ ట్రైనింగ్ పీరియడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 4 అండ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ సూపర్వైజరీ కేటగిరీలో పే స్కేల్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ 25,000 to 1 lakh వరకు ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఇస్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది ఉంటుంది. ఎవరైతే మీరు డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ కోర్స్ కి సెలెక్ట్ అవుతారో ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ 1 year వాళ్ళు ట్రైనింగ్ అండర్గో అయినాక మీరు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది 2,50,000 కి ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. హూ ఆర్ బిలాంగింగ్ టు UREWS OBC. అండ్ ఎవరైతే SC ST PWD ఉండారో వాళ్ళకి 1,25,000. అప్లికేషన్ ఛార్జెస్, క్యాండిడేట్స్ ఎవరైతే SC ST PWD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 300 rupees పే చేయాలి అలాంగ్ విత్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అప్లై చేయడానికి మీరు ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. మీరు ఏమైతే ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నారో అది వ్యాలిడ్ ఉండాలి. బికాస్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆ ఈమెయిల్ ద్వారానే జరుగుతుంది. సో మీరు లాగిన్ అయినాక అఫీషియల్ వెబ్సైట్లో మీ కెరియర్ సెక్షన్ ఉంటుంది. కెరియర్ సెక్షన్లో జాబ్ ఆపర్చునిటీ సెక్షన్లో ఓపెనింగ్స్, రీజనల్ ఓపెనింగ్స్లో మీకు సదరన్ రీజియన్ బెంగళూరు రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. సో రీజనల్ ఓపెనింగ్ సెక్షన్లో మీకు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. అక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. లైక్ యువర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, బేసిక్ బయోడేటా డీటెయిల్స్, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ అండ్ ఎక్స్పీరియన్స్, కాస్ట్ సర్టిఫికేట్స్, PWD సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇట్లాంటి అన్ని మేజర్ డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ఇవన్నీ ఎట్లా అప్లోడ్ చేయాలి, సైజ్ అండ్ డీటెయిల్స్ అంతా ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్లో అప్లై చేసేటప్పుడు చదివి మీరు అప్లై చేయండి. నెక్స్ట్ మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ చేస్తున్నారో అది ఫస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసుకుని అప్పుడు మీరు సబ్మిట్ చేయండి. పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ కూడా మీరు ఆన్లైన్ ద్వారానే చేయాలి. అండ్ ఇది కూడా ఇక్కడ ఇన్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. మీరు సదర్న్ రీజియన్ టు బెంగళూరు రిక్రూట్మెంట్లో అక్కడ లాగిన్ అయినాక మీకు అప్లికేషన్ ఫీజ్ ప్రాసెస్ కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ అవుతారు. అండ్ క్యాండిడేట్స్ మీరు ఎలాంటి హార్డ్ కాపీస్ కానీ పవర్ గ్రిడ్ ఆర్గనైజేషన్కి పంపించకూడదు. అండ్ ఎవరైతే మీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తున్నారో మీరు ఫర్దర్గా కూడా సేమ్ డాక్యుమెంట్స్ని అక్కడ మీరు ప్రెజెంట్ చేయాలి when you are going to the organization. And only single candidate have to apply for this particular single post. And మీరు ఈమెయిల్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోవాలి. బికాజ్ ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ కమ్యూనికేషన్స్కి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇట్లా బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ జనరల్ కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. సో వెన్ యూఆర్ అప్లయింగ్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుని
ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. జనరల్ కండిషన్స్ వచ్చేసి మీరు ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి, మీరు ఎన్షూర్ దాట్ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఇదంతా మీరు నోటిఫికేషన్లో చదివి క్రాస్ చెక్ చేసుకుని ఉంటేనే మీరు మీ అప్లికేషన్ని ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో మీరందరూ కంపల్సరీ కాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇట్లాగా బేసిక్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. సో అప్లై చేసే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఇంపార్టెంట్ డేట్స్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9th of June 2021 నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 29th of June. అండ్ అడ్మిట్ కార్డ్స్ అవైలబిలిటీ అంటే ఎగ్జామినేషన్కి అడ్మిట్ కార్డ్స్ ఇస్తారు, హాల్ టికెట్స్ అవైలబిలిటీ వచ్చేసి ఇంకా టెంటేటివ్ డేట్స్ అనేది ఇవ్వలేదు. సో రిటన్ టెస్ట్ కూడా టెంటేటివ్గా ఇచ్చారు. ఇట్స్ వి ఇన్ 22nd of August 2021. సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ అనేది కంపల్సరీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. అండ్ లాస్ట్ మినిట్లో రష్ కానీ లాస్ట్ డేట్స్ వరకు ఉండి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ అని సబ్మిట్ చేయడం మాత్రం చేయొద్దు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ అప్లికేషన్స్ని ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. ఇంకేమైనా క్వైరీస్ కానీ ఇంకేమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రశస్న తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.